యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాలపు ధ్యానములు ఎల్ఐసి ఈపీఎఫ్ ద్వారా జరుగుతున్న ఉదయకాలపు ధ్యానములకు ప్రేమపూర్వకంగా మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్యం మన అందరికి కూడా చాలా సుపరిచితమైన వాక్యమే. ఇశ్రాయేలీలు ఆ యొక్క రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తూ ఉంటున్నారు. అమాలేకీయులు అంటే ఎవరు అని మనం తెలుసుకుంటే, ఈ అమాలేకీయులు ఏశావు సంతతి నుంచి వచ్చిన వారు. ఏశావు కుమారుడైన ఎలీఫజ్, ఆయన భార్య ఆయన ఉపపత్ని తిమ్నాకు అమాలేకు పుట్టినట్టు మనం చూస్తాం. కనుక ఈ యొక్క అమాలేకీయులు దేవుని యొక్క భయం లేనివారు. వీరు ఇక ఇశ్రాయేల్ ప్రజలు వస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని ప్రజల్ని అడ్డుకొని వారితో యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నారు. అప్పుడు మోషే ఏం సెలవిస్తాడంటే, యెహోషువ, నువ్వు జనులను ఏర్పరచుకొని అమాలేకీయులతో యుద్ధం చేయి. రేపటి దినం నేను ఆ యొక్క ఎదురుగా కనపడుచున్న పర్వతం మీదకి ఎక్కి అక్కడ దేవుని కర్ర చేత పట్టుకుని పర్వతం మీదకి వెళ్ళి అక్కడ మీకోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్తాడు. కాబట్టి యెహోషువ మోషే చెప్పినట్టు చేస్తాడు, వారితో యుద్ధము చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు మరుసటి దినమందు మోషే వెళ్ళి తన యొక్క చేతులను పైకెత్తి ప్రార్థన చేస్తుంటాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మోషే చేతులు పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తా ఉన్నారు. మోషే యొక్క చేతులు బరువయి మరి కిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తా ఉంటున్నారు. ఈ పరిస్థితి చూసిన అహరోను, హూరు అనేవారు మరి ఆయన దగ్గరికి వెళ్ళి కొండ ఎక్కి మరి ఒక రాతిని తెచ్చి మోషేను కూర్చోబెట్టి మరి ఒక చెయ్యి ఒకరు మరొకరు పట్టుకొని మరి ఆదుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. హెల్ప్ ఆదుకున్నారు. అలా ఆదుకున్నప్పుడు సాయంకాలం వరకు కూడా మోషే చేతులు చక్కగా మరి నిలబడ్డాయి. ఆయన ప్రార్థన చక్కగా చేసినట్టు చూస్తుంటున్నాం. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకులను జయించినట్టు మనము చూస్తుంటున్నాం. అమాలేకులను జయిస్తా ఈ అమాలేకులను దేవుడు ప్రమాణం చేస్తా ఉంటున్నాడు. ఈ అమాలేకీయులతో మరి ఇశ్రాయేలులకు అంటే దేవుని బిడ్డలకు మరి నిత్యము కూడా తరతరములకు యుద్ధం అంటున్నాడు. ఆ తర్వాత మోషే బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెడతా ఉంటాడు. అంటే యెహోవా ధ్వజము అని, అంటే ఒక జయ సూచకంగా మరి ఆ యొక్క బలిపీఠం కట్టి మరి ప్రార్థించి మరి దానికి యెహోవా నిస్సి అని జయసూచకంగా ఆ ధ్వజాన్ని నిలబెట్టినట్టు మనం చూస్తుంటున్నాం. మరి ఈ అమాలేకీయులు మరి ఎక్కడ ఉన్నారు చూస్తే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా మనం చూస్తాం. ఎవరైనా చదువుతారా? ద్వితీయోపదేశకాండం 25:17. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసినప్పుడు నీ వారిలో నీ వెనుక ఉన్న బలహీనులందరినీ హతము చేసెను. ఇంకా చదవమంటారా బ్రదర్? కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్ల ఉన్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి
నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశం క్రింద నుండి అమాలేకీల పేరు తుడిచివేయవలను. ఇది మర్చిపోవద్దు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే దేవుడు ఆజ్ఞాపిస్తా ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఈ యొక్క అమాలేకీయులు వెనక భాగం నుంచి వచ్చి ఆ వెనక ఉన్న బలహీనులు అంటే ముసలి వారు కానీ మరి కొంత బలహీనంగా ఉన్న వారిని అందరినీ కూడా చంపివేస్తున్నారు. కాబట్టి మరి దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు ఏమంటే, నీవు కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్టు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుతున్న దేశంలో చుట్టుపక్కలనున్న నీ యొక్క సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము కింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలనని మర్చిపోవద్దు అంటున్నాడు. వారిని తుడిచివేయమని సెలవిస్తా ఉంటున్నాడు. అదేవిధంగా మొదటి సమయాలు 15:1-3 వరకు చదువు. మొదటి సమయాలు గ్రంథం 15:1-3. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటగా ఇశ్రాయేలుకు రాజుగా సౌలు ఎన్నికైన తర్వాత మరి దేవుడు సెలవిచ్చిన రీతిగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమున మరి వారి మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా నువ్వు ఎవరిని, జంతువులనేమి, పశువులనేమి, తర్వాత ప్రజలనేమి, రాజునేమి ఎవరిని కనుకరించకుండా మొత్తాన్ని కూడా చంపేయమంటున్నా. అయితే మనకు తెలుసు ఈ విషయం. ఇక్కడ సౌలు రాజు మరి ఏం చేశాడో మనకు తెలుసు. రాజును బ్రతకనిచ్చాడు. మంచి మంచి ఎడ్లను, గొర్రెలను తీసుకొని వస్తున్నాడు. అలా తీసుకుని వచ్చి దేవునికి కోపం తెప్పించాడు సౌలు రాజు. దేవుడు చెప్పినట్టు మనం చేయాలి, అన్నిటిని కూడా మరి తుడిచివేయమంటున్నాడు. అమాలేకులందరినీ కూడా తుడిచివేయమని చెప్తున్నాడు. కానీ సౌలు రాజు కొంతమందిని బ్రతికిచ్చి, రాజును బ్రతికినిచ్చి మరి ఈ యొక్క పశువులను తీసుకొని వస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను పాటించడం కంటే మరి ఏది కూడా ముఖ్యం కాదని చెప్పేసి మరి సమూయేలు ఆయన గద్దిస్తాడు. తర్వాత మరి యొక్క సౌలును దేవుడు రాజుగా ఉంటూ తృణీకరించి దావీదును చేసినట్టు మనం అందరికి కూడా తెలుసు. కాబట్టి దేవుడు ప్రవక్తతో కానీ లేకుంటే మనతో కానీ ఏది చెప్తే మనం అది చేసేవారంగా ఉండాలి. ఎందుకంటే అమాలేకీయులు మరి దేవునికి విరోధంగా చేయెత్తారు కాబట్టి తరతరములు కూడా ఈ యొక్క అమాలేకులతో యుద్ధము, వారిని తుడిచివేయమని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సౌలు ఆ విధంగా చేయలేకపోయాడు. చివరికి సౌలు కూడా ఈ అమాలేకీ చేతుల్లోనే చనిపోతాడు. సౌలు ఆ పర్వతం మీద మరి యోనతాను అతని కుమారులు అందరూ కూడా చనిపోయిన తర్వాత అతను మరి కత్తి మీద పడి అతనే చనిపోతాడు. వేరే వాళ్ళ చేతిలో ఎందుకు నేను చనిపోవాలని. అయితే కొన ప్రాణం ఉన్నప్పుడు మరి ఒక
ఒక అతను అక్కడికి వచ్చినప్పుడు, అయ్యా నన్ను చంపేసి నేను ఈ బాధ పడలేకపోతున్నాను అని చెప్పి, చాలా బాధపడుతున్నాను అని చెప్పి అన్నప్పుడు, అతను ఆ కత్తితో అతన్ని చంపుతాడు. అతను అమాలేకీయుడు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మనం ఈ యొక్క గ్రంథంలో మరి ఈ ప్యాసేజ్ లో మనం గమనించినట్టయితే, ఆ యొక్క యుద్ధము చేసేటప్పుడు అహరోను, హూరు అనేవారు మరి మోషేను ఆదుకున్నట్టు చూస్తుంటున్నాం. మోషే తన పని తాను చేస్తా ఉంటున్నాడు. ఆయన ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. అదేవిధంగా ఆయన చేతులు బరువెక్కినప్పుడు అహరోను, హూరు ఆదుకుంటున్నట్టు మనం చూస్తుంటున్నాం. తర్వాత యెహోషువ కత్తి వాడి చేత మరి అమాలేకీయులను చంపినట్టు మనం చూస్తుంటున్నాం. కనుక ఇక్కడ చూసినట్టయితే మరి ఒక టీం వర్క్ మనం కనిపిస్తా ఉంది. ఒక టీం వర్క్ లాగా చేస్తా ఉంటున్నారు. ఎవరి పని వారు చేసినట్టు మనం చూస్తుంటున్నాం. అలా చేసినప్పుడు మరి గొప్ప జయాన్ని వారు చూస్తుంటున్నారు. అదేవిధంగా మనం ఈ మధ్య చూస్తున్నాం కదా, మన క్రికెట్ గేమ్ లో కూడా ఒక టీం వర్క్ చేసి ప్రపంచ కప్ మన వాళ్ళు కొట్టినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి ఎప్పుడైనా ఐక్యంగా ఉన్నప్పుడు, ఐక్యతతో ఎవరి పని వారు అప్పగించిన పనిని వారు చేసినప్పుడు అది అంతా కూడా సక్సెస్ అవుతుంది. కనుక ఐక్యత ఎంతో ముఖ్యం. సంఘంలో కానీ, సమాజంలో కానీ, మరి ఎక్కడైనా కూడా ఐక్యతతో పనిచేసినప్పుడు దేవుని యొక్క కార్యాలను మనము చూడగలం. మరి ఇక్కడ చూసినట్టయితే యెహోషువ కత్తి అంటే, కత్తి దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే రోమా 8:5-8 చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం చదవండి సిస్టర్. రోమా 8వ 5:8. అధ్యాయం 8:5. ఓకే. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు కాబట్టి ఇక్కడ చూసినట్టయితే శరీరానుసారులు మరి ఆత్మానుసారులు గురించి చెప్తా ఉంటున్నాడు. మరి శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. కనుక ఇక్కడ చూస్తే ఇక శరీరానుసారులు అమాలేకులుగా కనిపిస్తా ఉంటున్నారు. వారు దేవునికి భయపడరు, దేవుని బిడ్డలకు విరోధంగా ప్రే చేస్తా ఉంటారు ఎప్పుడు కూడా. అయితే ఆత్మానుసారులు మరి ఆత్మ విషయం మీద గురి పెట్టుకుంటారు. కనుక ఏదైనా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచలేరు. ఈ యొక్క అమాలేకీయులు మరి శరీర స్వభావం కలిగిన వారు. ఎందుకంటే ఏశావు సంతతి అమాలేకీయులు అంటే, మరి ఏశావు కూడా ఒక్క పూటి కోసం తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మరి అమాలేకీయులు కూడా మరి అందరు విసర్జించబడిన వారుగా చూస్తుంటున్నాం. వారు ఎప్పుడు కూడా శరీర విషయాల మీద లక్ష్యం ఉంచి మరి శరీర కార్యములు చేసే బిడ్డలుగా కనిపిస్తుంటున్నారు. ఇస్తారు. అదేవిధంగా 12 నుంచి చదవండి, 12 నుంచి 15 వరకు. రోమా 8,
12-15 దాకా. కాబట్టి అదే. సహోదరులారా, సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర కార్యములను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడిదరో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఇంకా చదవమంటారా? ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కాబట్టి శరీరానుసారంగా మనం ప్రవర్తించేదానికి శరీరానికి రుణస్థులం కామని సెలవిస్తున్నారు. శరీరానుసారంగా ప్రవర్తించిన వారిలా తామవలసిన వారై ఉంటారంటున్నారు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తాము అంటున్నారు. కనుక మనం శరీరంతో ఉన్నాం. ఈ యొక్క శరీరంలోనే దేవుడు తన యొక్క ఆత్మను ఉంచాడు. ఈ యొక్క శరీరానికి ఆత్మకు ఎప్పుడు కూడా పోరాటమే. ఆత్మ అది చేయొద్దు అని చెప్తుంది, కానీ శరీరము అది చేయమంటుంది. అదే కదా మరి ఆదాము అవ్వను చూసినప్పుడు అవ్వ ఆ యొక్క సాతాను శోధనకు శరీరాశకు లేక నేత్రాశకు మరి లోబడి పాపం చేసినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావు లేకపోతే మరణం వస్తుంది. ఆత్మచేత శరీర క్రియల్ని చంపాలంటున్నాడు. అందుకోసమే దేవుడు మనకు ఆత్మనిచ్చి వివేచన ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ జ్ఞానంతో మరి ఆత్మ చెప్పినట్టు మనం నడుస్తూ ఆత్మచేత నడిపింపబడుతూ ఈ యొక్క శరీర కార్యములను మనము చంపాలి అంటున్నాడు. మరి ఈ యొక్క శరీర కార్యములు ఏవో మనం చూసినట్టయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 16-17 వరకు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఖేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మరి ఆత్మకు విరోధంగా మరి ఆపేక్షిస్తాయి మరి శరీరం. కాబట్టి ఈ యొక్క శరీర క్రియలన్నిటి కూడా మనము చంపివేయాలి. ఆ శరీర కార్యములు ఏవో ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. అవి ఏమనగా జారత్వమును, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, మరి అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి. వీటిని గూర్చి మరి ఇటువాడి చేయి వారందరూ కూడా దేవుని రాజ్యం ఏమాత్రం కూడా స్వతంత్రించుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక మరి ఈ యొక్క ఆత్మచేత ఈ యొక్క శరీర క్రియలను మనము చంపివేయాలి. దేన్ని చంపాలో దాన్ని చంపేయాలి. మరి ఆనాడు సౌలు కూడా అమాలేకీయులను మొత్తం పూర్తిగా దేవుడు తుడిచివేయమన్నాడు. అదేవిధంగా విశ్వాసి అయిన మన జీవితంలో మరి అమాలేకులు ఏమున్నాయో అవి మనం గమనించాలి. దేవునికి వ్యతిరేకంగా మనలో ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా
ఆత్మ చేత ఈ యొక్క శరీర కార్యములన్నిటి కూడా మనం చంపివేసినప్పుడు మనం జయ జీవితం జీవిస్తాము, దేవుని యొక్క కృప పొందుకుంటామని తెలుస్తుంది. మరి ఇంకా మనం చూసినట్టయితే సమయం లేదు. అయితే ఆ తర్వాత ఈ యొక్క అమాలేకులు ఎక్కడ కనిపిస్తారంటే, సౌలు బెంజమిన్ గోత్రం వాడు. అయితే సౌలు ఈ యొక్క కార్యములు చేయలేకపోయాడు. కానీ తర్వాత ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్టయితే, ఆ ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని మనం గమనిస్తాం. మొర్దెకై హామాను అమాలేకీయుడు, మొర్దెకై బెంజమిన్ గోత్రంలో పుట్టినవాడు. ఈ యొక్క మొర్దెకైకి హామానుకు ఇద్దరికి కూడా వైరమే. హామాను అందరినీ కూడా చంపాలనుకుంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలను చంపాలనుకుంటున్నాడు. కానీ మరి ఈ యొక్క మొర్దెకై, ఎస్తేరు, మరి యొక్క ప్రజలు అంతా కూడా ప్రార్థన చేసి మరి హామాను మీద గొప్ప జయాన్ని పొందుకొని, ఎవరైతే ఆ యొక్క ఉరికొయ్య మీద మొర్దెకైని చంపాలనుకున్నారో ఆ యొక్క హామాన్నే దేవుడు చంపినట్టు చూస్తుంటున్నాం. సౌలు చేయలేని పనిని ఆ బెన్యామీను గోత్రంలో పుట్టిన మొర్దెకైయే మరలా ఈ యొక్క అమాలేకుని చంపివేసినట్టు చూస్తుంటాడు. అంతేకాదు దావీదు కూడా మరి దేవుడు చిత్తం చొప్పున ఆయన అమాలేకులందరినీ కూడా చంపేసినట్టు చూస్తుంటున్నా. దేవుని యొక్క కృప పొందుకుని దావీదు ఆ విధంగా చేస్తాడు. చివరిగా ఒక మాట చదువుకుందాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 21 వరకు శిక్షణ ముగించుకుందాం. కొలస్సీ 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 21వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమునందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇంకానండి. మరియు అపరాధముల వలనను శరీరమునందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మను జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్టయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి ఈ యొక్క సిలువ యాగం ద్వారా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచెను. కాబట్టి సిలువలో మరి సాతాను అనుకుంటున్నాడు, సిలువ వేయండి అని కేకలు వేయించారు. కానీ ఆ సిలువలో దాగి ఉన్న మరి రహస్యం ఆయన రక్తం కార్చడానికే ఈ లోకానికి వచ్చాడు. మరి ఈ యొక్క ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచినట్టు మనం చూస్తుంటున్నాం. కనుక జయోత్సాహం దేవుడు చేశాడు సిలువలో. ఆయన తిరిగి మరి చనిపోయి మరలా తిరిగి లేచినట్టు చూస్తుంటున్నాం. ప్రాణం పెట్టేదానికి కానీ ప్రాణం మరి తిరిగి తీసుకోవటానికి కానీ ఆయనకు అధికారం కలదు. కాబట్టి దేవుడు యొక్క సిలువ కార్యాన్ని ఏదైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడో ఆ యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఈ యొక్క అపవాది కార్యాలన్నింటినీ కూడా లయం చేసి
ఆయన జయోత్సాహం చేశాడు. కాబట్టి మనం కూడా మరి ఈ యొక్క ప్యాసేజ్ లో ఒక టీం వర్క్ చేయాలి, సహకారులుగా ఉండాలి. మరి సంఘంలో కానీ సమాజంలో కానీ సహకారులుగా ఉండాలి. అంతేకాదు మరి ఆత్మచేత మరి శరీర క్రియల్ని మనం అంతా కూడా చంపివేయాలి. మరి ఆ విధంగా మన క్రైస్తవ జీవితంలో విశ్వాస యాత్రలో ముందుకు సాగితే జయ జీవితం మనం జీవిస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు తన కృపలో దీవించుగా. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇతర బ్రదర్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తాను.